ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లోకి వోక్స్ వ్యాగన్ టైగూన్ ఫేస్ లిఫ్ట్, ఎంజీ మెజిస్టర్ వంటి కొత్త కార్లు రానున్నాయి. మరోవైపు మర్సిడీస్ బెంజ్ తన ఎంట్రీ లెవెల్ లగ్జరీ ఈవీ క్లే ఈవీని, టయోటా మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ మోడల్ అర్బన్ క్రూజర్ ఎబెల్లాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ లేటెస్ట్ కార్ల గురించి మరిన్ని విశేషాలు వివరంగా తెలుసుకుందాం. స్కోడా సబ్ బ్రాండ్ నుంచి కుషాక్ ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత వోక్స్ వ్యాగన్ తన అప్డేటెడ్ టైగూన్ ను ఏప్రిల్ 9న విడుదల చేయనుంది. ఇందులో 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు కొత్తగా 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉండనుంది. ఇతర ఇంజిన్ ఆప్షన్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. కనెక్టెడ్ ఎల్ఈడి హెడ్ లైట్ స్ట్రిప్, ఇల్యూమినేటెడ్ VW లోగో, రివైజ్డ్ ఎల్ఈడి టెయిల్ లైట్లు ఇందులో హైలైట్ గా ఉండనున్నాయి. ఎంజీ మోటార్స్ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ మెజిస్టర్ ఈ నెల 20న విడుదల కానుంది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న గ్లోస్టర్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. టయోటా ఫార్చ్యూనర్ కు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉన్న ఈ కార్ షార్ప్, సావీ ట్రిమ్స్ వేరియంట్లలో లభిస్తుంది. టాప్ వేరియంట్ లో 6-7 సీట్ల కాన్ఫిగరేషన్లు ఉంటాయి. ఇందులో 2 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 2 వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. బాక్సీ డిజైన్, పెద్ద గ్రిల్, 19 అంగుళాల అలాయ్ వీల్స్, డ్యూయల్ 12.3 అంగుళాల డిస్ప్లేలు, అడ్వాన్స్డ్ ADAS సూట్తో ఇది మార్కెట్లోకి రానుంది. మర్సిడీస్ బెంజ్ తన ఆల్ ఎలక్ట్రిక్ క్లే ఈవీని ఏప్రిల్ 24న భారత్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. బ్రాండ్ కొత్త MMA ప్లాట్ఫామ్ పై బిల్డ్ చేసిన మొదటి మోడల్ ఇది. భారత మార్కెట్లో ఏ క్లాస్, సెడాన్, EQA, EQBల స్థానాన్ని ఇది భర్తీ చేస్తుంది. ఈ కార్లో 85.5 కిలోవాట్స్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 792 కిలోమీటర్ల భారీ రేంజ్ ను ఇస్తుందని సమాచారం. ఇందులో 14 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సరికొత్త MB.OS సాఫ్ట్వేర్ హైలైట్ గా ఉండనున్నాయి. దేశంలో టయోటా నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనమైన అర్బన్ క్రూజర్ ఎబెల్లా ఈ నెలలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ కొత్త కార్ మారుతి సుజుకి ఈ విరాటా ప్లాట్ఫామ్ ను షేర్ చేసుకుంటుంది. అంటే డిజైన్ పరంగా ఒకేలా ఉండనున్నాయి. ఈ కార్ 49 కిలోవాట్స్, 61 కిలోవాట్స్ 2 బ్యాటరీ ఆప్షన్లతో మార్కెట్లోకి రానుంది. 61 kWh బ్యాటరీ మోడల్ గరిష్టంగా 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సమాచారం.